ఇప్పుడు అన్నీ ఫాల్తు మాటలు అంటారు వాటిని. ఎవరు సోషల్ మీడియాలో పడుతున్నారు, నేను కూడా చూసినాను. అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు, అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు. అది ఎవరి వాళ్ళకి ఆలోచన. రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమవుతుంది, చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్నీ ఆలోచిస్తుంది, దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు. ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారో, ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వివరిస్తుంది. బండి సంజయ్ ఉంటేనే పార్టీ, బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది. ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది. ఈ యొక్క బాధ్యత నాకు అధిష్టానం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదే కాకుండా ఇది ఒక పెద్ద బాధ్యత కూడా. నా ముందు ఉన్నటువంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. రేపు రాబోయేటటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో తీసుకువచ్చే దిశలో పనిచేసేటటువంటి ఒక వాతావరణ నిర్మాణం కావాలి. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ ప్రత్యేకంగా భావిస్తున్నారు. వారు టీఆర్ఎస్ని, అదే బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు. బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఆ ఒక పరిస్థితిని బీజేపీ మలుకొని బీజేపీ అధికార దిశలో పార్టీని తీసుకుపోవడానికి కలిసిమెలిసి కలెక్టివ్ లీడర్షిప్తో, సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోయి తెలంగాణలో అధికారం రావాలని చెప్పేసి కూడా పూర్తి ప్రయత్నము నా వంతు నేను చేస్తానని. ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? నోటిఫికేషన్, నామినేషన్ అంటే ప్రకటన ఎట్లయితుంది చూద్దాం. అది అందరం కోరుకుంటాము, ఏకగ్రీవంగా జరగాలని కోరుకుంటాము. రేవంత్ రెడ్డి అంటే ఒకసారి మీరు పట్టించుకోండి సార్, ఆయన బాధపడుతున్నారు. నేను కొండాపూర్ ఫ్లైఓవర్ పైన చాలా అంశాలు మాట్లాడుతూ మిమ్మల్ని వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి ఇంటికి పోయినా నన్ను ఆయన పట్టించుకుంటున్నాడు. ఎందుకు పట్టించుకుంటే తప్పుంటే సర్దిద్దుకుంటాడు సార్. ఆయన తప్పులుంటే సర్దిద్దుకుంటా, మిమ్మల్ని సలహా అడుగుతుంది సార్, సలహా ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము రేవంత్ రెడ్డి గారి కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఆయన వద్దన్నా కాదన్నా, అవునన్నా లేదన్నా, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో ఉన్నాము. నాకు నేనుగా ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళాలని చెప్పి అనుకోలేదు. నాకు నేనుగా నెంబర్ 2, నాకు నేనుగా ఎవరిని పెద్ద అపాయింట్మెంట్ అడిగింది కూడా లేదు. ఎందుకంటే నాకు పెద్ద పని లేదు కాబట్టి. నాకు నేనుగా నన్ను గుర్తించి, నా కెపాసిటీ గుర్తించి నాకేమన్నా పని చెప్తారనేటువంటి దాంట్లో ఉండే బాపతుంది. 4వది, వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే అధిష్టానం పిలిస్తే తప్పకుండా పోయేవాడిని. అడిగితే మాత్రమే చెప్పడానికి గుర్తుపెట్టుకోండి, అడగకుండా చెప్పడం కూడా కాదు. నాకు ఎప్పుడైనా చెప్తే రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్తా కావచ్చు, కానీ నేను వ్యక్తిగతమైన విషయాల మీద ఎవరి గురించి మాట్లాడేటువంటి అలవాటు ఉన్నది కాదు. నేను నా తత్వం ఇది. అందుకనే పిలుస్తారు నన్ను. మళ్ళీ చెప్తున్నా, పిలవకుండా పోతారని కొంతమంది అంటూ ఉండొచ్చు. పిలవకుండా పోను. నేను రేషన్ గల బిడ్డనే. నేను గట్టున్నాను. నేను ఒక 20 సంవత్సరాలు ఒక పార్టీ ఉన్నాను. నాకు ఒక చిన్న శత్రువు లేడు. నేను ఒకరి మీద కాంప్లైంట్ చేసిన చరిత్ర లేదు నాకు. గ్రూపులు కట్టే చరిత్ర అంతకంటే కూడా లేదు నాకు. అందరినీ కలుపుకొని పోయి పార్టీని ఎట్లా గొప్పగా చేసుకోవాలంటే అలవాటు ఉన్నది తప్ప దానికి భిన్నమైనటువంటి అలవాటు ఉన్నది కాదు. 20 సంవత్సరాలలో లేనటువంటి అలవాటు ఇవాళ కొత్తగా ఎందుకు వస్తే చెప్పండి.
ఏం తగల చాప కింద ఇలాగా పని చేసుకుంటూ పోతున్నాం. నేషనల్ పార్టీ 9 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా అందినాయో చెప్పే దాంట్లో మేము పనిచేస్తాము. అంటే ఎప్పుడు ఒకటే రకం గ్రాఫ్ ఉండదు, గ్రాఫ్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది. అంతిమంగా విజయ తీరాన్ని ముద్దాడుతుంది. అంటే మీ మీడియానే కొంచెం అక్కడక్కడ అట్లా ఇట్లా లేపుతా ఉన్నారు, రీచ్ అవుతుంది అదైతే లేపుతా ఉన్నారు. ఉంటుందా అట్లా? నాయకత్వం రావాలి, ప్రజలు రావాలి, కార్యకర్తలు రావాలి, ఇవన్నీ ఒత్తిడి సస్టైన్ అవుతుంది. కేవలం కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కొద్ది రోజులు బీజేపీ వాళ్ళకు లేకపోతే కొద్ది రోజులు కాంగ్రెస్ వాళ్ళకు అనే పద్ధతి ఉంటే నడవదు. పార్టీ ఎదుగుదల కింద నుంచి రావాల్సి వస్తుంది. పార్టీ తరఫున అధ్యక్షులుగా ఎవరు నామినేషన్ చేసినా పార్టీ డెసిషన్ కి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. రానున్న కాలంలో పార్టీని పూర్తిగా బలపరిచే పని చేస్తాము. wholeheartedly extending our support to the party's nominee for the presidential post of BJP Telangana.